ఇక్కడ కొన్ని బేసిక్ పాయింట్స్ చూడండి. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ ఒక వస్తువుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూర్యుడు సన్ ఉన్నాడు. ఈ సన్ను చూస్తున్నాడు, కింద నుంచి పైకి చూస్తున్నాడు. సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని ఏమంటారు? అబ్జర్వర్ అంటారు. ఈ టెర్మినాలజీ క్లారిటీగా అర్థం చేసుకోండి. ఏ వస్తువునైతే చూస్తున్నాడో దాన్ని ఏమంటారు? ఆబ్జెక్ట్ అంటారు. ఆబ్జెక్ట్ అంటారు. నెక్స్ట్ దీన్ని ఏమంటారు? హారిజాంటల్ లైన్ అంటారు. ఈ లైన్ని హారిజాంటల్ లైన్. నెక్స్ట్ ఈ హారిజాంటల్ లైన్ నుంచి ఈ ఆబ్జెక్టు ఈ హైట్లో ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు? హైట్ అంటారు. నెక్స్ట్ ఈ అబ్జర్వరు ఈ ఆబ్జెక్ట్ని కొంత యాంగిల్తో చూస్తాడు. సో నేను పైనుంచి కింద నుంచి పైకి చూస్తే దీన్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. టెర్మినాలజీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక వస్తువు కింద నుంచి పైకి చూస్తే ఏమంటారు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. నెక్స్ట్ అలాగే ఈ లైన్ ఏమంటారంటే లైన్ ఆఫ్ సైట్ అంటారు. లైన్ ఆఫ్ సైట్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఒక వస్తువుని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని అబ్జర్వర్ అంటారు. ఏ వస్తువుని అయితే చూస్తున్నారో దాన్ని ఆబ్జెక్టివ్ అంటారు. కొంత హైట్లో ఉంటుంది ఆ ఆబ్జెక్టు. నెక్స్ట్ అబ్జర్వర్ కింద నుంచి పైకి చూస్తే ఒక యాంగిల్ అనేది ఏర్పడుతుంది. ఆ యాంగిల్ ఏమంటారు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. అలాగే సేమ్ పాయింట్, ఒక అబ్జర్వరు ఇక్కడ ఇంకొక ఒక హైట్లో కొంత వేరే పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ ఇక్కడ నుంచి చూస్తున్నాడు, పైనుంచి కింద వరకు చూస్తున్నాడు. పైనుంచి కింద వరకు చూస్తే ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడుతుంది. మనం పైనుంచి కింద వరకు చూస్తే దాన్ని ఏమంటారు? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. బోత్ ఆర్ సేమ్. మనం టెర్మినాలజీతో ఇబ్బంది పడతాం, కానీ యాంగిల్ ఆఫ్ అబ్జర్వర్ అన్న, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్న, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్న రెండు సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, యాంగిల్ ఉంది. సో పైనుంచి కింద దాకా చూశాడు. ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది? తీటా అవుతుంది. సో ఈ యాంగిల్ తీటా అయితే ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది? తీటా అవుతుంది. ఎందుకని? ఈ టూ లైన్స్ అనేవి ప్యారలల్ కాబట్టి ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటారు దీన్ని. ఓకే, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్న, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్న బోత్ ఆర్ సేమ్. కింద నుంచి పైకి చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. పైనుంచి కిందకి చూస్తే దాన్ని ఏమంటారు? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ మనకు 30-60-90 రూల్ ఉంది. ఆ రూల్ కానీ మీకు తెలిస్తే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. సో ఒక హైట్లో ఒక వస్తువు ఉంది. సో ఒక అబ్జర్వర్ చూస్తున్నాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ ఎప్పుడు 90 degrees ఉంటుంది. ఇది 30 degrees అయితే ఇది ఎంత ఉంటుంది? 60 degrees అవుతుంది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి, ఇది 60 degrees అనుకోండి. ఇది ఎంత అవుతుంది? 90 degrees అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 30 degrees అవుతుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఇది ఆల్వేస్ 90 degrees. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఇది 45 degrees అయితే ఇది కూడా ఏమవుతుంది? 90. టోటల్ ఓవరాల్గా 180 కాబట్టి ఇది 90, ఇది 45, ఇది కూడా ఎంత అవుతుంది? 45 degrees అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, యాంగిల్ ఆపోజిట్ యాంగిల్ సైడ్ వాల్యూ, యాంగిల్ పెద్దదిగా ఉంటే దాని యొక్క వాల్యూ కూడా పెద్దది అవుతుంది అనమాట. సో ఇది 30 కాబట్టి 30 ఎంత అవుతుంది? 1 అవుతుంది. 31 అయితే 60కి ఆపోజిట్ ఈ సైడ్ ఎంత అవుతుంది? √3 అవుతుంది. ఇప్పుడు మనం పైథాగరస్ థీరం అప్లై చేస్తే 1² + స్క్వేర్ రూట్ ఆఫ్ √3² ఎంత అవుతుంది? ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఓకే, మనం ప్రతిసారి అన్ని వాల్యూస్ తీసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ఫస్ట్ రేషియోలో రాస్తాం. రేషియోలో రాసిన తర్వాత ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. ఇక్కడ చూడండి, 30 degrees 1 అయితే 60 degrees ఆటోమేటిక్గా ఎంత అవుతుంది? √3 అవుతుంది. 90 degrees ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇక్కడ 45 degrees 1, దీనికి ఆపోజిట్ 45 degrees సైడ్ ఎంత? ఇది కదా. సో ఈ 45 degrees 1 అయితే ఈ 45 degrees కూడా ఎంత అవుతుంది? 90 అవుతుంది. ఈ 90 degrees వాల్యూ ఎంత అవుతుంది? √2 అవుతుంది. ఓకే, పైథాగరస్ థీరం అప్లై చేస్తే √1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు √2 అవుతుంది అనమాట. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఇస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. దీని యొక్క హైటు 90 అంటాడు. ఈ ఆబ్జెక్ట్కి అబ్జర్వర్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో మనం కనుక్కోవాలి. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసి 30 degrees అంటాడు. ఇప్పుడు మనం వాల్యూ లేకుండా ఫస్ట్ మీరు రేషియోలో కన్వర్ట్ చేయండి. 30 degrees ఇదేమో 90 degrees, ఇది ఎంత అవుతుంది? 90 degrees అవుతుంది. ఇది 60, ఇది 90 కదా. 30కి ఆపోజిట్లో రేషియో ఎంత అవుతుంది? 30కి ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 60కి ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది? √3 అవుతుంది. 90కి ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇప్పుడు చూడండి, 1 part అనేది 90 అయితే
1 పార్ట్ అనేది 90 అయితే మనం ఏం కనుక్కోవాలి 2 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది 180 అవుతుంది. ఓకే, ఇక్కడ ఒరిజినల్ వాల్యూ మనం తీసుకుండా ఏం చేసాం, మనం డైరెక్ట్గా ఆ రేషియోస్ని తీసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాము. నెక్స్ట్ అలాగే ఇంకోటి తీసుకుందాము. సో ఇక్కడ ఈ అబ్జర్వర్కి ఆబ్జెక్టివ్కి మధ్యలో డిస్టెన్స్ 40 అయితే ఇక్కడ యాంగిల్ వచ్చేసి 30 డిగ్రీ అనుకోండి. ఈ హార్జాంటల్ లైన్ ఎంత డిస్టెన్సో మనం కనుక్కోవాలి, ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. 30 అయితే ఇది ఎంత అవుతుంది, ఆపోజిట్ యాంగిల్ 1 అవుతుంది. 60 యొక్క ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది, √3 అవుతుంది. 90 యొక్క ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో 2 పార్ట్స్ అనేది 40 అయితే ఏం కనుక్కోవాలి, ఈ డిస్టెన్స్ హార్జాంటల్ లైన్ డిస్టెన్స్ √3 పార్ట్ అనేది ఎంత అవుతుంది. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 20 టైమ్స్. క్రాస్గా మల్టిప్లై చేస్తే 20 √3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఒక పర్సన్ ఈ హైట్లో ఉన్నాడు. సో ఇక్కడ నుంచి సన్, అతని షాడో ఎక్కడ పడుతుంది, ఇక్కడే కదా గ్రౌండ్లో పడుతుంది. హార్జాంటల్ లైన్ ఇలా షాడో పడుతుంది. ఓకే, ఇక్కడ సంథింగ్ యాంగిల్ అనేది ఏదో ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది కదా. ఏ యాంగిల్ ఎంత అనుకుంటారు, 45 డిగ్రీస్ అనుకోండి. ఓకే, అతని హైట్ ఎంత అయితే ఉందో షాడో కూడా అంతే అయితే యాంగిల్ ఎంత అవుతుంది, 45 డిగ్రీ అవుతుంది. సో ఇది 45 అయితే దీని యొక్క ఆపోజిట్ యాంగిల్ సైడ్ ఇది కూడా ఎంత అవుతుంది, ఈ సైడ్ ఆపోజిట్ ఇది కూడా ఎంత అవుతుంది, 45 డిగ్రీ అవుతుంది. ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 90 డిగ్రీ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా యాంగిల్ని రేషియోలో కన్వర్ట్ చేసి ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హార్జాంటల్ లైన్, ఒక చెట్టు ఉందన్నమాట. ఈ హైట్లో ఒక చెట్టు ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఈ పెద్ద గాలివాన వచ్చేసి ఆ చెట్టు అనేది ఎరిగిపోతుంది. సో ఎరిగిపోయిన తర్వాత అదేం చేస్తుంది, ఆ ఇరిగిన కొమ్మ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైట్లో కొమ్మ ఇరిగిపోయింది. ఈ పైన ఏదైతే ఉందో ఆ కొమ్మ అది వచ్చేసి ఎక్కడికి టచ్ అయింది, గ్రౌండ్ను టచ్ అయింది. ఇక్కడ యాంగిల్ ఎంత అయింది, 30 డిగ్రీ అయింది. సో ఇక్కడ మనం తెలియాల్సిన పాయింట్ ఏంటిది, ఇక్కడ ఈ హైట్లో కొమ్మ ఏదైతే ఉందో ఇదే గ్రౌండ్కి వచ్చి తగిలింది అనమాట. సో ఈ డిస్టెన్సు రెండు ఏంటిది, సేమే కదా, రైట్. ఇప్పుడు మనం రేషియోలో కన్వర్ట్ చేద్దాం. ఇది 30 అయితే ఇది ఎంత అవుతుంది, 60. ఇది ఎంత అవుతుంది, 90 అవుతుంది. 30కి ఆపోజిట్ రేషియో ఎంత అవుతుంది, 1 అవుతుంది. 60కి ఆపోజిట్లో ఎంత అవుతుంది, √3 అవుతుంది. 90కి ఆపోజిట్లో ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ కొమ్మ ఇంత డిస్టెన్స్లో పడింది, ఈ డిస్టెన్స్ ఇస్తాడు 10√3 అని. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టోటల్ ట్రీ అంటాడు. ఓకే, సో ఈ లైన్ డిస్టెన్స్ ఎంత ఉంది, √3 టైమ్స్ అనేది 10√3 అయితే ట్రీ యొక్క టోటల్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఈ పార్ట్ ఎంత, 1 కదా. సో ఈ పార్ట్ మనకి ఎలా తెలుస్తుంది, ఈ పార్ట్ ఇదే పార్ట్ కదా, ఇక్కడ నేల కానుకుంది. సో ఈ డిస్టెన్స్ ఎంత, 2. అంటే ఈ డిస్టెన్స్ కూడా ఎంత అవుతుంది, 2 అవుతుంది. 1 + 2 ఎంత, 3 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది. ఈ √3 క్యాన్సిల్, 10 3 ఎంత, 30 ఈజ్ ద ఆన్సర్. సో ఇలా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అయితే మనం టెర్మినాలజీ తెలియాలి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఇది మర్చిపోండి. ఏది ఇచ్చినా సరే మీరు ఇక్కడ యాంగిలే తీసుకోండి. 30-60 రూల్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వండి. ఇప్పుడు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. From a point Y on a level ground, the angle of elevation of top of a lamp post is 45 degrees. If the distance of point Y from the foot of the lamp is 80 meters, the height of the lamp post will be అన్నాడు. సో మీరు క్వశ్చన్ అనేది 1-2 సార్లు చదవండి. ఈ 1-2 సార్లు చదివిన తర్వాత ఆ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్లారిటీ వస్తుంది. ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అన్నాడు. From a point Y on a level of ground, the angle of elevation of the top of a lamp post is 45 degrees అన్నాడు. సో ఈ హైట్ ఉందన్నమాట. ఫ్రమ్ ఏ పాయింట్ వై, ఇక్కడ నుంచి తీసుకోండి. ఫ్రమ్ ఏ పాయింట్ వై అండ్ లెవెల్ గ్రౌండ్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ టాప్ ఆఫ్ ఎ ల్యాండ్, ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ టాప్ ఆఫ్ ఎ ల్యాండ్ ఇక్కడ దాకా. సో దీని యొక్క యాంగిల్ ఎంత ఇచ్చాడు, 45 degrees ఇచ్చాడు. అయితే ఏం కనుక్కోవాలి, ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ వై ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది ల్యాంప్ పోస్ట్, ఇది వై కదా,
ఇది ల్యాంప్ పోస్ట్, ఈ ఫుట్ ఇది ఇదే కదా. ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది ల్యాంప్ పోస్ట్ ఈజ్ 80 meters ఈ డిస్టెన్స్ ఇచ్చాడు. హైట్ ఆఫ్ ది ల్యాంప్ పోస్ట్ ఎంత, ఈ హైట్ ఎంతో మనం కనుక్కోవాలి. ఈ హైట్ ఎంతో మనం కనుక్కోవాలి. ఇప్పుడు చెప్పండి, ఇది 45 90 degrees చెప్పారు. ఇది 45 అయితే ఇది కూడా ఎంత అవుతుంది, 45 degrees. ఇది ఎంత అవుతుంది, 90 degrees. ఈ 45 వాల్యూ ఎంత, ఇది 1 అయితే దీనికి ఆపోజిట్ వాల్యూ కూడా ఎంత అవుతుంది, 1 అవుతుంది. 90 ఆపోజిట్ వాల్యూ ఎంత, 2 అవుతుంది. ఓకే, సో 1 part అనేది 80 meters అయితే ఏం కనుక్కోవాలి, హైటే కదా. హైట్ కూడా ఎంత, 1 part. ఈ 1 part కూడా ఎంత అవుతుంది, 80 meters అవుతుంది. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ 200√3 towards top from a point 2 meters away from its base. ఇక్కడ యాంగిల్ కనుక్కోవాలంట, జాగ్రత్తగా చూడండి. ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ 200 meters towards top. towards top ఎంత, 200 meters, 200√3 meters tops from a point 200 meters away from its base. ఇక్కడ బేస్ తీసుకుంటే ఈ పాయింట్కి ఈ బేస్కి ఎంత డిస్టెన్స్ ఉందంట, 200 ఉందంట. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఈ తీటా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు రేషియోలో కన్వర్ట్ చేస్తే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇదేమవుతుంది, √3 అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1కి ఆపోజిట్లో ఈ యాంగిల్ ఎంత, 30 degrees. √3కి ఆపోజిట్లో యాంగిల్ ఎంత అవుతుంది, 60 degree అవుతుంది. మనం కనుక్కోవాల్సిన యాంగిలే కదా. ఆన్సర్ ఎంత అవుతుంది, 60. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. లేదు మీరు ఫార్ములా అప్లై చేశారనుకో, sin θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ మీరు sin θ అప్లై చేయడానికి కూడా లేదు, tan θ అప్లై చేయండి. tan θ ఫార్ములా ఏంటిది, పర్పెండిక్యులర్ బై బేసు. పర్పెండిక్యులర్ అంటే ఇదే కదా. పర్పెండిక్యులర్ ఎంత, 200√3 బై బేస్ వాల్యూ ఎంత, 200. ఈ 200 క్యాన్సిల్ అవుతుంది. సో tan θ ఈజ్ ఈక్వల్ టు √3 అన్నాడు. √3 అంటే ఎంత, ట్యాన్లో tan 60 degrees అవుతుంది. సో θ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 60 degree అవుతుంది. ఇది జనరల్ అయితే ఇలా చేయాలి. అదే మనం రేషియో ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తే ప్రాబ్లం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ అ లేడర్ లీనింగ్ అగెన్స్ట్ ఏ వాల్ ఈజ్ 45 degrees. The foot of the ladder is 4√2 meters away from the wall. The length of the ladder is అన్నాడు. క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక గోడ ఉంది, ఆ గోడకి ఆనేసి ఒక లేడర్ పోస్ట్ చేశాడు. ఎంత డిస్టెన్స్లో, సమ్ డిస్టెన్స్లో. ఓకే, సో దీని యొక్క గోడకి ఆ నిచ్చెనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది, 45 degrees ఇచ్చాడు. అలాగే ఫుట్ ఆఫ్ ది లేడర్ ఈజ్ 4√2 meters అవే ఫ్రమ్ ద వాల్. ఇది ఏమన్నాడు, ఫుట్ ఆఫ్ ది లేడర్ ఇదే కదా లేడర్. దీని యొక్క ఫుట్ ఆఫ్ ది లేడర్ నుంచి వాళ్ళకి ఎంత డిస్టెన్స్ ఉందంట, 4√2 ఉంది. ఏం కనుక్కోవాలంట, లెంత్ ఆఫ్ ది లేడర్ ఇదే కదా లెంత్ ఆఫ్ ది లేడర్. సో 45 degreesలో మీరు రేషియోలో కన్వర్ట్ చేయండి. ఇది 45 degrees అయితే ఇది ఎంత అవుతుంది, 45 degrees. సో 45కి ఆపోజిట్ ఎంత, ఇది 1. దీనికి ఆపోజిట్ వాల్యూ ఇది ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇది 1 ఇది 1 అయితే 90 degree ఆపోజిట్ ఎంత అవుతుంది, √2 అవుతుంది. ఓకే, మనకి ఏం వాల్యూ తెలుసు, ఈ 1 వాల్యూ తెలుసు. 1 part అనేది 4√2 అయితే లెంత్ ఆఫ్ ది ల్యాడర్ ఎన్ని పార్ట్స్, √2 parts అనేది ఎంత అవుతుంది, క్రాస్గా మల్టిప్లై చేస్తే 4√2 ఇంటూ √2. √2 ఇంటూ √2 ఎంత, 2 కదా. 4 2s ఎంత, 8 meters. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ 3√3 meters. height is 60 degrees. How far the building from the tower? ఓకే, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమన్నాయంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ది బిల్డింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్. ఒక బిల్డింగ్ ఉంది, ఒక బిల్డింగు, ఇంకొకటి టవర్ ఉంది అని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక బిల్డింగ్, టవర్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే పైనుంచి చూస్తున్నాడు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్. సో ఇక్కడ నుంచి ఏమన్నాడు, ఫుట్ ఆఫ్ ఏ బిల్డింగ్, ఇది బిల్డింగ్ అనుకోండి, ఫుట్ ఆఫ్ ది బిల్డింగ్ నుంచి టాప్ ఆఫ్ ఏ టవర్, ఇక్కడికి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్న మీరు నెక్స్ట్ ఎలివేషన్ అన్న రెండు సేమ్. ది యాంగిల్ ఎంత ఇచ్చాడు, 60 degree ఇచ్చాడు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఈజ్
32√3. హౌ ఫార్ ఈజ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద టవర్? సో ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత మనం కనుక్కోవాలి. టవర్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు? 32√3 ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఇది 60 అయితే ఇది ఎంత అవుతుందమ్మా? 30 డిగ్రీ కదా. 30 డిగ్రీస్కి ఆపోజిట్ వాల్యూ ఎంత అవుతుంది? 1 పార్ట్ అవుతుంది. 60కి ఆపోజిట్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? √3 అవుతుంది. 90 డిగ్రీస్కి ఎంత అవుతుంది? 2 అవుతుంది. మనకి ఏ వాల్యూ తెలుసు? √3 పార్ట్ అనేది ఎంత అయింది? 32√3 అయింది. ఏం కనుక్కోవాలి? హౌ ఫార్ ఈజ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద టవర్? సో బిల్డింగ్ ఇది, సో టవర్ ఇది, బిల్డింగ్ ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే ఎంత? 1 పార్టే కదా. సో ఈ √3 క్యాన్సిల్ అవుతుంది. 1 పార్ట్. వాట్ ఈస్ ఆన్సర్? 32 meters. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇది √3 ఇది. సో వాట్ ఈస్ ఆన్సర్? 32 meters ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ట్రీ 12 meters height is broken by the wind in such a way that its top touches the ground and makes an angle of 60 degrees with the ground. At what height from the bottom of the earth tree broken by the wind? ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందాక నేను ఆల్రెడీ చెప్పా కదా, ఏ ట్రీ 12 meters సైజ్ ఒక ట్రీ ఉంది. టోటల్ హైట్ ఎంత? ఈ టోటల్ హైట్ ఎంత? 12 meters హైట్ ఈజ్ బ్రోకెన్ బై ద వైండ్, ఇరిగిపోయింది. సచ్ ఏ వే దట్ ఇట్స్ టాప్ టచెస్ ద గ్రౌండ్ అండ్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. మీరు ఏమనుకుంటారు? ఈ పార్ట్లో ఇరిగిపోయింది అనుకోండి. ఈ పార్ట్లో ఇరిగిపోయింది. ఈ ఇరిగిపోయిన కొమ్మ, ఈ టాప్ ఇదే కదా, ఇరిగిపోయిన కొమ్మ కిందకు వచ్చేసింది. ఓకే, ఎంత? ఈ డిస్టెన్స్లో ఇక్కడ ఎంత యాంగిల్ కవర్ చేసింది? 60 degree యాంగిల్ కవర్ చేసింది. ఓకే, ఎట్ వాట్ హైట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది ఎర్త్ ట్రీ వాజ్ బ్రోకెన్ బై ద విండ్. సో ఇక్కడ నుంచి ఎక్కడ ఇరిగింది? ఈ డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. ఈ పార్ట్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇది 60 అయితే ఇది ఎంత అవుతుంది? 30 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 90 degree అవుతుంది. 30కి ఆపోజిట్ వాల్యూ ఎంత? 1. 60కి ఆపోజిట్ వాల్యూ ఎంత అవుతుంది? √3 అవుతుంది. 90కి ఆపోజిట్ వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ 2 అయితే పైన పార్ట్ కూడా ఏమవుతుంది? 2 కదా. ఓకే, సో దిస్ ఈజ్ ద టోటల్ హైట్ లెంత్. టోటల్ ట్రీ యొక్క లెంత్ ఎంత అవుతుంది? 2 + √3. ప్రాబ్లంలో మొత్తం టోటల్ ట్రీ యొక్క లెంత్ ఎంత? 12 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? ఎర్త్ నుంచి కింద నుంచి ఎంత డిస్టెన్స్లో ఆ ట్రీ అనేది ఇరిగిపోయిందో కనుక్కోవాలి. ఇంత డిస్టెన్సే కదా, అంటే √3 పార్ట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్రాస్గా మల్టిప్లై చేయండి. 12√3 by 2 + √3. సో ఆన్సర్ అనేది ఇలా లేదు కాబట్టి మనం ఏం చేయాలి? రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజ్ చేస్తే ప్లస్ కాస్ట్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 2 - √3 by 2 - √3. ఓకే, 12√3 into 2 - √3. చూడండి, ఇది a + b into a - b కదా, అంటే a² - b² రాయొచ్చు. 2² అంటే ఎంత? 4 - √3² అంటే ఎంత? 3 కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మల్టిప్లై చేయండి. 12 2s ఎంత? 24√3 మైనస్ 12√3 into √3 అంటే 3 అవుతుంది. 12 3s ఎంత? 36. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ 2 towers ఈస్ 40 meters. Angle of depression of the top of the first tower when seen from the top of the second tower is 30 degrees. If the height of the second tower is 130 meters, find the height of the ఫస్ట్ టవర్ అన్నాడు. మీరు క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొత్తం 2 towers ఉన్నాయి. ఈ 2 towers అనేవి సేమ్ హైట్ అనేది కాదు. సో ఇదేమో 2 towers ఉన్నాయి. ఆ 2 towersకి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 40√3 ఇచ్చాడు. 2 towersకి మధ్యలో 40√3 ఇచ్చాడు. నెక్స్ట్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది ఫస్ట్ టవర్ వెన్ సీన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది సెకండ్ టవర్. సో ఇది సెకండ్ టవరు టాపు, ఇదేమో ఫస్ట్ టవరు టాపు. సో ఇక్కడ నుంచి చూస్తున్నాడు, పైనుంచి కిందకు చూస్తే దాన్ని ఏమంటారు? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. సో ఇక్కడ యాంగిల్ ఓవరాల్గా ఎంత యాంగిల్ మీట్ అయింది? 30 degrees అయింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ద హైట్ ఆఫ్ ది సెకండ్ టవర్ ఈజ్ 130 meters. ఈ ఓవరాల్గా హైట్ ఆఫ్ ది సెకండ్ టవర్ ఎంత ఇచ్చాడు? 130 meters అయితే ఫైండ్ ద హైట్ ఆఫ్ ది ఫస్ట్ టవర్. ఈ హైట్ ఎంత మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఇది 30 degrees కదా, ఆటోమేటిక్గా ఎంత అవుతుంది? 60 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 90 అవుతుంది. 30కి ఆపోజిట్లో రేషియో ఎంత అవుతుంది? 1 అవుతుంది. 60కి ఆపోజిట్లో రేషియో ఎంత అవుతుంది? √3 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది రెక్టాంగిల్ ఫార్మాట్ కాబట్టి ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయి? సేమ్గా ఉంటాయి కదా. ఓకే, ఇక్కడేమో 40√3 ఉంది, ఇక్కడేమో √3 ఉంది.
ఈ √3 పార్ట్స్ అనేది ఎంత 40/√3 అయింది. మనకేం కావాలి 1 పార్ట్ కనుక్కోండి. 1 పార్ట్ ఎంత అవుతుంది? ఈ √3 క్యాన్సిల్ అయితే 40 అవుతుంది. ఓకే, సో 1 పార్ట్ అంటే ఈ పార్ట్ వరకు ఎంత వచ్చింది? 40 వచ్చింది. ఇప్పుడు చెప్పండి, రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా, ఇక్కడ నుంచి ఇంతవరకు ఓవరాల్ హైట్ ఏమో 130, ఇంతవరకు ఈ హైట్ ఏమో 40. ఇప్పుడు ఈ హైట్ అనేది ఎంత అవుతుంది? 130లో నుంచి 40 తీసేస్తే 90 మీటర్స్ అవుతుంది. ఈ హైటే సెకండ్ హైట్ ఆఫ్ ది ఫస్ట్ అవరే కదా, ఇది 90 అయితే ఇది కూడా ఎంత అవుతుంది? 90 అవుతుంది. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. బేసిక్ పాయింట్స్ ఆల్రెడీ మనకు కొన్ని పాయింట్స్ తెలియాలి. ఇది ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 డిగ్రీ, ఇది ఆల్వేస్ 90 డిగ్రీ ఉంటుంది. సో ఇది 30 డిగ్రీ అయితే ఇది ఎంత అవుతుంది? 60 డిగ్రీ. 30 డిగ్రీకి ఆపోజిట్లో ఎప్పుడు 1 వాల్యూ ఉంటుంది, 60 డిగ్రీకి ఆపోజిట్లో ఎప్పుడు √3 వాల్యూ ఉంటుంది, 90 డిగ్రీకి ఆపోజిట్లో 2 వాల్యూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇంకొకటి, సో ఇది 60 అయితే ఇది 30, ఇది ఆల్వేస్ 90. 60కి ఆపోజిట్లో ఎంత ఉంటుంది? √3 ఉంటుంది. 30కి ఆపోజిట్లో 1 ఉంటుంది, 90కి ఆపోజిట్లో 2 ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక ఫార్మాట్ ఉంది. 30, 60 అయిపోయింది, తర్వాత ఇంకా ఎంత ఉంటుంది? 45 డిగ్రీస్. ఇది 90 కదా, ఇది 45 అయితే ఇది కూడా ఎంత అవుతుంది? 45 డిగ్రీస్. 45కి ఆపోజిట్లో 1, ఈ 45 డిగ్రీకి ఆపోజిట్లో 1, 90కి ఆపోజిట్లో ఎంత ఉంటుంది? √2 ఉంటుంది. ఓకే, ఇది సింగిల్ డయాగ్రామ్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమవుతుంది? కాంబినేషన్ ఆఫ్ డయాగ్రామ్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైట్ ఉంటుంది, సో ఇక్కడ మనకు 2 యాంగిల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఆ యాంగిల్స్ కూడా జాగ్రత్తగా చూడండి. ఒకటేమో 60 డిగ్రీస్ ఉంటుంది, ఇంకోటేమో 30 డిగ్రీస్, ఇది ఇప్పుడు 90 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఈ స్మాల్ ట్రయాంగిల్ చూడండి మనకు దగ్గరలో ఉంటే ఆ యాంగిల్ అనేది ఎక్కువగా ఉండాలి. దూరం పోయే కొద్దీ యాంగిల్ ఏమవుతుంది? తగ్గుతుంది. దూరం పోయే కొద్దీ యాంగిల్ అనేది తగ్గుతుంది. 60కి ఆపోజిట్లో ఎంత ఉండాలి? √3 ఉండాలి. సో ఈ పార్ట్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో ఇదేంటిది? ఈ ట్రయాంగిల్ వరకు. ఓకే, ఇప్పుడు మొత్తం ట్రయాంగిల్ చూస్తే 30 డిగ్రీస్ ఎంత? √3 అయితే 60 ఎంత అవుతుంది? ఈ మొత్తం 60 డిగ్రీ కదా, ఈ మొత్తం టోటల్ 60 √3 టైమ్స్ కదా, √3కి √3 టైమ్స్ అంటే ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో ఈ టోటల్ 3 అయితే ఈ పార్ట్ 1 అయితే ఈ పార్ట్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో డైరెక్ట్గా రేపు మీకు ఎగ్జామ్లో ఈ ఫార్మాట్లో క్వశ్చన్స్ అడిగితే మీరు డైరెక్ట్గా ఏం చేయాలి? సో స్టాండర్డ్ ఫార్మాటే ఉంటుంది. ఇది 60, ఇది 30 ఉంటుంది. సో 60 అంటే ఇది √3 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది. ఓకే, సో ఎగ్జామ్లో ఎలా ఉంటుంది? మనకి దీని వాల్యూ ఇస్తాడు, ఈ 2 వాల్యూ కనుక్కోమంటాడు, లేదు 2 వాల్యూ ఇచ్చి √3 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. డైరెక్ట్గా మీరు వాల్యూస్ జస్ట్ ఈ ఫార్మెట్లో రాస్తే ఇంకా ప్రాబ్లం అయిపోయినట్టు అనమాట. నెక్స్ట్ ఇంకొక పాయింట్, అలాగే ఈసారి 60తోనే మళ్ళీ 60తో 60-30 కాంబినేషన్ అయిపోయింది. ఇది 60, ఇది ఎంత? ఇది 45 డిగ్రీస్. 60కి ఆపోజిట్లో ఎంత ఉంటుంది? √3. ఈ 30కి ఆపోజిట్లో ఎంత? 1. ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు చూడండి, ఇది 45 డిగ్రీస్ అయితే ఇది కూడా ఎంత? 45 కదా. 45కి ఆపోజిట్లో ఎంత ఉంది? √3. ఈ 45 డిగ్రీకి ఆపోజిట్లో ఎంత ఉంటుంది? √3. ఈ టోటల్ వాల్యూ √3 ఉంది, ఈ పార్ట్ వరకు వాల్యూ ఎంత? 1. ఈ రిమైనింగ్ పోర్షన్ ఎంత అవుతుంది? √3 - 1 అవుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ ఇంకొక పోర్షన్ ఉంది. ఇంకొక పోర్షన్ ఏంటిది? 60 45 అయిపోయింది, 60 30 అయిపోయింది. ఇప్పుడు 45 30 తీసుకోండి. 45 డిగ్రీస్ 30 డిగ్రీ. 45కి ఆపోజిట్లో ఎంత? 1. ఇక్కడ కూడా 45 డిగ్రీ కాబట్టి ఇది కూడా ఎంత అవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ ఈ టోటల్ 30 డిగ్రీస్ చూస్తే 30 డిగ్రీస్ ఆపోజిట్లో ఎంత ఉంది? 1 ఉంది. ఈ టోటల్ 60కి ఆపోజిట్ ఎంత అవుతుంది? ఈ టోటల్ మొత్తం ఎంత? √3 అవుతుంది. ఈ మొత్తం √3, ఇది 1, ఇంకా రిమైనింగ్ పార్ట్ ఎంత అవుతుంది? √3 - 1. సో ఈ వాల్యూస్ కానీ మీరు గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. ఇంకొకటి ఈ పాయింట్ని బేస్ చేసుకొని చూడండి, ఇది 60, ఇది ఎంత? 30 కదా, దీనికి డబల్ అయిపోయింది కదా. ఈ డబల్ అయితే ఇదే ఒక్కసారి ఎలా ఇస్తాడంటే హైట్, సో ఈ యాంగిల్ ఏమో θ ఉంటుంది, ఈ యాంగిల్ ఏమో 2θ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో కూడా ఇది ఎంత అవుతుంది? ఈ √3 1, ఇది 2, ఈ పార్ట్ వరకు. ఓకే, సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి.
క్వశ్చన్ యొక్క టెర్మినాలజీ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ ఎ పిల్లర్ డిక్రీజ్ బై 24 meters when the angle of elevation of the sun increases from 30 degrees to 60 degrees. The length of the pillar is. సో ఓ పిల్లర్ యొక్క యాంగిల్ అనేది 30 degrees నుంచి 60 degreesకి వెళ్ళేసరికి ఆ పిల్లర్ యొక్క షాడో ఏమైంది 24 meters అనేది తగ్గిందంట. అయితే లెంత్ ఆఫ్ ది పిల్లర్ ఎంతో మనం కనుక్కోవాలి. సో ఇది లెంత్ ఆఫ్ ది పిల్లర్ అనమాట. సో లెంత్ ఆఫ్ ది పిల్లర్ స్టార్టింగ్లో దానికి యాంగిల్ ఎంత ఉంది 30 degrees ఉంది. సో 30 degrees నుంచి ఎంతకి వెళ్ళిపోయింది 60 degrees వెళ్ళింది. సో దీనివల్ల దాని యొక్క లెంత్ ఎంత తగ్గింది, ఈ లెంత్ ఎంత తగ్గింది 24 meters తగ్గింది. అయితే మనం ఏం కనుక్కోవాలి, ఈ లెంత్ ఆఫ్ ది పిల్లర్ ఇది కనుక్కోవాలి. ఇది ఆల్రెడీ మీకు చెప్పే కదా, ఇది 60 అయితే ఇది ఎంత అవుతుంది √3 అవుతుంది. ఇది ఎంత అవుతుంది 1 అవుతుంది. ఇది √3 ఇది 1 అయితే ఓవరాల్గా మొత్తం ఎంత, ఇది 3 parts కదా, ఇది మొత్తం 3 parts, ఇది 1 part, ఇది ఎంత అవుతుంది 2 parts. 2 parts వాల్యూ 24. లెంత్ ఆఫ్ ది పిల్లర్ అంటే √3 part అనేది ఎంత అవుతుంది, √3 part అనేది ఎంత 2 ఎన్నిసార్లు పోతుంది 12 times 12. √3 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇది ఆల్రెడీ మీకు ముందుగా తెలిస్తే, లేదనుకోండి మళ్ళీ ట్రిగ్నామెట్రీ మీరు tan θ ఫార్ములాలు రాసి గందరగోళం చేసి ప్రాబ్లం చాలా క్యాలిక్యులేషన్ ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఇక్కడ ఈ ఫార్మేట్ మీకు ముందుగానే తెలిస్తే ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ పాయింట్ ఏ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ టు ద గ్రౌండ్ ఈజ్ 30 degrees when moving to the point X at 20 meters towards foot of the tower. The elevation of angle changes to 60 degrees. What is the distance of the tower from point A? Question జాగ్రత్త చూడండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ పాయింట్ ఏ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది టవర్. ఒక టాప్ ఆఫ్ ద టవర్ ఉంది, ఒక పాయింట్ ఏ ఇక్కడ నుంచి చూస్తున్నాడు. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇక్కడ నుంచి పైకి చూస్తున్నాడు అనమాట. సో ఎంత, ఎన్ని డిగ్రీస్ 30 degrees. నెక్స్ట్ ఏమైంది, వెన్ మూవింగ్ టు ద పాయింట్ ఎక్స్ ఎట్ 20 meters టువర్డ్స్ ద ఫుట్ ఆఫ్ ది టవర్. ఇది ఫుట్ ఆఫ్ ది టవర్, ఎటువైపుకి వెళ్తున్నాడు ఫుట్ ఆఫ్ ది టవర్ అంటే ఇక్కడ దాకా వెళ్ళాడు. ఇది డిస్టెన్స్ ఎంత 20 meters. ద ఎలివేషన్ ఆఫ్ యాంగిల్ చేంజెస్ టు 60 degrees. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి చూస్తే యాంగిల్ ఎంత ఉంది 60 degrees ఉంది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ? సో టవర్ నుంచి ఈ పాయింట్ వేరు వరకు టోటల్ డిస్టెన్స్ ఎంతో మనం కనుక్కోవాలి. ఆ పాయింట్ చూడండి జాగ్రత్తగా, 60 30 కదా, ఇది √3 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది. మనకు 2 parts వాల్యూ ఇచ్చాడు, ఎంత 20 ఇచ్చాడు. మనం ఈ ఇక్కడ నుంచి ఏ వరకు టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది 3 parts వాల్యూ అనేది ఎంత అవుతుంది. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 10 times. 3 into 10 30 ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ 36 meters longer tower from the initial position of a woman on the ground was 60 degrees. She walked away in a manner that the bottom of the tower, her initial positions and the final positions were all in the same straight line. Angle of elevation from the top of the tower from to her final position was 30 degrees. How much did she walk from her initial position? Same అదే క్వశ్చన్ చూడండి. Angle of elevation of the top of a 36 meters longer tower from the initial position of a woman on the ground is 60 degrees. సో ఫస్ట్ చూడండి, టవర్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు 36. ఇక్కడ నుంచి ఒక ఉమెన్ ఇక్కడ దాకా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది 60 degrees ఉంది. ఓకే, హైట్ ఆఫ్ ది టవర్ ఎంత 36 meters. నెక్స్ట్ ఏమైంది, షీ వాక్డ్ అవే ఇన్ ఏ మ్యానర్ దట్ బాటమ్ ఆఫ్ ద టవర్ ఆర్ ఇనీషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్స్ వల్ల ఆర్ ఇన్ ద సేమ్ స్ట్రేట్ లైన్. ఈ టవర్ నుంచి అవే దూరంగా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ దాకా వచ్చేసాడు, సేమ్ స్ట్రైట్ లైన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ హర్ ఫైనల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్ ఇక్కడ దాకా వచ్చింది కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ దాకా చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది 30 degrees ఉంది. హౌ మచ్ డిడ్ షీ వాక్ ఫ్రమ్ హర్ ఇనీషియల్ పొజిషన్. ఇక్కడ నుంచి ఇక్కడ ఇదే నడిచిన ప్లేసు ఇది ఎంతో మనం కనుక్కోవాలి. 60-30 రూలే. ఇది √3 అయితే ఇది ఎంత అవుతుంది 1, ఇది 1 అయితే ఇది ఎంత అవుతుంది 2 అవుతుంది. సో √3 part ఎంత ఇచ్చాడు 36 ఇచ్చాడు. ఎంత దూరం నడిచిందంటే 2 parts అనేది
ఎంత అవుతుందో మనం కనుక్కోవాలి. సో ఈ 36 మనం ఎలా రాయొచ్చు, 12 ఇంటూ 3గా రాయొచ్చు కదా. √3 3 ఎన్నిసార్లు పోతుంది, √3 టైమ్స్ క్రాస్గా మల్టిప్లై చేస్తే 12 2 ఎంత 24 √3. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. 2 ships are sailing in a sea on the 2 sides of lighthouse. Angle of elevation of the top of the lighthouse as observed from the ship are 45 degrees 60 degrees respectively. The lighthouse is 81 meters height. Then the distance between 2 ships. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇది సి అనుకుంటే సముద్రంలో ఒక లైట్ హౌస్ ఉంది. లైట్ హౌస్కి ఆపోజిట్లో 2 షిప్స్ వస్తున్నాయి. సో ఇటువైపు ఒక షిప్ యాంగిల్ ఆఫ్ ఎలివేషను, ఇటువైపు నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇంకో షిప్. సో ఇక్కడేమో యాంగిల్ ఎంత ఉంది 45 degrees ఉంది, ఇక్కడేమో యాంగిల్ ఎంత ఉంది 60 degrees ఉంది. ఓకే, సో ఈ రెండిట్లో ఏది కామను, లైట్ హౌస్ యొక్క హైట్ అనేది ఆ రెండిట్లో సేమ్. అయితే ఏం కనుక్కోవాలి, డిస్టెన్స్ బిట్వీన్ 2 షిప్స్, ఈ డిస్టెన్స్ అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు జాగ్రత్త చూడండి, 45కి ఆపోజిట్లో ఎంత ఉంటుంది 1. సో ఇది 1 అయితే ఇది కూడా ఎంత అవుతుంది, దీనికి ఆపోజిట్లో ఇది వాల్యూ కూడా 1 అవుతుంది. 60కి ఆపోజిట్లో యాక్చువల్గా ఎంత రావాలి, √3 రావాలి. ఓకే, ఇక్కడ పాయింట్ జాగ్రత్తగా చూడండి, ఇక్కడేమో హైట్ √3 ఉంది, ఇక్కడేమో 1 ఉంది. ఈ రెండింటి మనం ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి, 1కి √3 గెలిచేవి ఎంత √3 కదా. సో ఇక్కడ √3 రావాలంటే మనం ఏం చేయాలి, √3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ √3 రావాలంటే ఏం చేయాలి, √3 తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఓవరాల్గా హైట్ ఎంత ఉంది √3. ఓకే, ఇది 60 √3 అయితే 30 ఎంత అవుతుంది 1 అవుతుంది. ఓకే, సో ఇక్కడ హైట్ ఎంత ఇచ్చాడు చూడండి, మన ప్రకారం లైట్ హౌస్ హైట్ ఎంత √3, ప్రాబ్లం ఎంత ఉంది 81 అయింది. ఏం కనుక్కోవాలి, డిస్టెన్స్ బిట్వీన్ అంటే ఓవరాల్ డిస్టెన్స్ ఇదేమో √3 పార్ట్స్, ఇదేమో 1 పార్ట్. ఎంత అవుతుంది √3 + 1 పార్ట్ అనేది ఎంత అవుతుంది, క్రాస్గా మల్టిప్లై చేయండి. 81 ఇంటూ √3 + 1 బై √3 అవుతుంది. సో ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేయాలంటే అవసరం లేదు. చూడండి 81 1 + √3 బై √3. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇక్కడ ఈ రెండుట్లో లైట్ హౌస్ యొక్క హైట్ అనేది కామన్గా ఉంది కాబట్టి ఆ హైట్ని మనం ఈక్వల్ చేసాం. ప్రాబ్లం అనేది తక్కువ స్టెప్స్లో ప్రాబ్లం ఈజీగా అయిపోయింది. నెక్స్ట్ వన్, ఏ 5 meters లాంగ్ స్టేర్ క్యాస్ విత్ ఎ స్టేబుల్ బేస్ ఆన్ ద రోడ్ కెన్ రీచ్ 2 windows 4 meters 3 meters high on the other side of the road. What is the width of the road? సేమ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, 5 meter లాంగ్ స్టేర్ క్యాస్ విత్ ఎ స్టేబుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటేమో 4 meters హైట్కి ఒక విండో ఉంది, ఇక్కడేమో 3 meters హైట్కి ఏమో ఇంకొక విండో ఉంది. ఈ 2 windows మనం స్టేర్ క్యాస్ని ఇచ్చినేసామన్నమాట. అదే చూడండి, కెన్ రీచ్ 2 windows 4 meters 3 meters హై ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ది రోడ్. వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ది రోడ్? సో ఇక్కడ నుంచి ఇది రోడ్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి స్టేర్ క్యాస్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి స్టేర్ క్యాస్. ఈ స్టేర్ క్యాస్ యొక్క హైట్ ఎంత 5 meters. ఒక దాని హైట్ ఎంత ఉంది, విండో హైట్ 4 meters, ఇంకొక విండో హైట్ ఎంత 3 meters. సో ఇది కూడా ఎంత అవుతుంది 5 అవుతుంది. సో మనకు ఆల్రెడీ ట్రిప్లెట్స్ చెప్పాను ట్రిగ్నోమెట్రీలో, 3 4 5. ఇదేమో 5, ఇదేమో 4, ఆబ్వియస్ ఇది ఎంత అవుతుంది 3 అవుతుంది. నెక్స్ట్ ఇదేమో 3, ఇదేమో 5, ఇది ఎంత అవుతుంది ఆబ్వియస్గా 4 అవుతుంది. టోటల్ డిస్టెన్స్ ఎంత 3 + 4 7 meters. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నేను ఎటువంటి క్యాలిక్యులేషన్ ఏమీ చేయలేదు, జస్ట్ డయాగ్రామ్ వేసాను, ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. నెక్స్ట్ వన్, ఏ టాప్ ఆఫ్ 2 towers of height x and y standing on level ground subtends angles of 60 degrees 30 degrees respectively at the midpoint of the line joining their feet. The value of x is to y is అన్నాడు. క్వశ్చన్ జాగ్రత్త చూడండి, టాప్ ఆఫ్ 2 towers of height x and y, 2 towers ఉన్నాయంట, 2 towers of height x and y స్టాండింగ్ అని లెవెల్ గ్రౌండ్. ఇది లెవెల్ గ్రౌండ్ అనుకుంటే, సో ఒకదాని హెడ్ ఎక్స్, ఇంకో దాని హెడ్ వై అనుకోండి. రెండింటి యొక్క హెడ్ అనేది సేమ్ అని ఇవ్వలేదు, ఇది ఎక్స్ అన్నాడు, ఇదేమో వై అన్నాడు. నెక్స్ట్ సబ్స్టెండెడ్ ఎన్ యాంగిల్ 60 degrees 30 degrees ఎట్ ద మిడ్ పాయింట్. సో ఇది మిడ్ పాయింట్ అనుకోండి, ఇది మిడ్ పాయింట్ కదా. సో ఎక్స్తోనేమో యాంగిల్ ఎంత ఉంది 60 degrees ఉంది, అలాగే వైతో యాంగిల్ ఎంత ఉంది 30 degrees ఉంది. సో ఇక్కడ మీరు పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది మిడ్ పాయింట్ అన్నాడు కాబట్టి ఈ డిస్టెన్స్ రెండు ఎలా ఉంటాయి సేమ్గా ఉండాలి.
సేమ్గా ఉంటుంది. ఒకవేళ సేమ్గా లేకపోతే మనం ఏం చేయాలి, సేమ్ చేయాలి, రైట్. 60కి ఆపోజిట్లో ఎంత ఉంటుంది, √3 ఉంటుంది. 30కి ఆపోజిట్లో ఎంత ఉంటుంది, 1. ఈ పార్ట్ ఎంత, 1. నెక్స్ట్ అలాగే ఇది 30 డిగ్రీస్ కదా, ఇది 30 డిగ్రీస్ అవుతుంది, సారీ. 30కి ఆపోజిట్లో ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇది 60కి ఆపోజిట్లో ఎంత అవుతుంది, √3 అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో √3 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ బేస్ రెండు సేమ్, మిడ్ పాయింట్ సేమ్ కాబట్టి ఈ రెండింటిని మనం సేమ్ ఈక్వల్ చేద్దాం. 1కి √3 కలిసి ఏమంత, √3. ఇక్కడ √3 రావాలంటే 1తో మల్టిప్లై చేయండి. సో ఇక్కడ కూడా 1తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ √3 రావాలంటే ఇటువైపు √3తో మల్టిప్లై చేస్తాం. ఈ ట్రయాంగిల్ సంబంధించిన వాల్యూస్ కూడా ఇక్కడ కూడా √3తో మల్టిప్లై చేయాలి. ఓకే. సో √3 × √3 ఎంత అవుతుంది, 3 అవుతుంది. 1 × √3 అంటే √3. సో 1 × √3 అంటే √3. బేస్ మొత్తం మిడ్ పాయింట్స్ కాబట్టి సేమ్ అయింది. 1 × 1. ఏం కనుక్కోవాలి, వాల్యూ ఆఫ్ x/y అన్నాడు. x యొక్క హైట్ ఎంత, 3. y యొక్క హైట్ ఎంత, 1. 3:1 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ వన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ హిల్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఈజ్ 60 degrees and the angle of elevation of the top of the tower from the foot of hill is 30 degrees if the tower is 50 meters high. What is the height of the hill అన్నాడు. మీరు క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక హిల్ ఉంది, ఒక టవర్ ఉంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ హిల్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది టవర్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇదేమో ఒకటి హిల్, ఇంకోటేమో టవర్ అనుకోండి. ఇది ఈ రెండు మధ్య ఉన్న డిస్టెన్స్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ అవే హిల్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది టవర్ ఈజ్ 60 degrees. ఎక్కడ నుంచి, టాప్ ఆఫ్ ది హిల్ నుంచి ఫుట్ ఆఫ్ ది టవర్కి యాంగిల్ ఎంత ఉంది, 60 degrees ఉంది. నెక్స్ట్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ టవర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది హిల్. ఇది టాప్ ఆఫ్ ది టవర్, ఇది ఫుట్ ఆఫ్ ది హిల్. ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఎంత ఉంది, 30 degrees ఉంది. ఇఫ్ ద టవర్ ఈజ్ 50 meters హైట్, ఇదే కదా టవర్, 50 meters హైట్ అంట. వాట్ ఈజ్ ద హైట్ ఆఫ్ ది హిల్, ఈ హిల్ యొక్క హైట్ ఎంతో మనం కనుక్కోవాలి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈ 30 degrees చూడండి, 30కి ఆపోజిట్లో ఎంత ఉండాలి, 1 ఉంటే ఈ 60కి ఆపోజిట్లో ఎంత ఉంది, √3 అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ 60, ఇది 60 అయితే ఇది ఎంత అవుతుంది, 30 కదా. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, 30కి ఆపోజిట్లో √3 అయితే 60కి ఆపోజిట్లో ఉండాలి, √3 టైమ్స్ ఉండాలి. √3 × √3 ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఇంకా ప్రాబ్లం అయిపోయినట్టే. ఓకే. ఇలా రాయడం మీకు తెలిస్తే ప్రాబ్లం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఇఫ్ ద టవర్ హైట్ ఎంత, 1 పార్ట్ వాల్యూ ఎంత, 50. 1 పార్ట్ వాల్యూ ఎంత, 50 అయితే హైట్ ఆఫ్ ది హిల్ ఎంత, 3 parts. 3 parts వాల్యూ ఎంత అవుతుంది, 150 meters అవుతుంది. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. మీరు ఏదో ఒక వాల్యూని తీసుకొని దాన్ని ఈక్వల్ చేస్తూ ప్రాబ్లం చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ నేనేం చేయలేదు. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదేమో హిల్ హైటు, ఇదేమో టవర్ హైటు. సో టవర్ యొక్క టాప్ నుంచి హిల్ యొక్క బాటం యాంగిల్ ఎంత ఉంది, 30 ఉంది. అలాగే హిల్ యొక్క టాప్ నుంచి టవర్ యొక్క బాటంకి యాంగిల్ ఎంత ఉంది, 60 ఉంది. సో 30కి ఆపోజిట్లో ఎంత, 1 అయితే ఇది 60 అవుతుంది కదా. ఈ 60కి ఆపోజిట్లో ఎంత, √3 అవుతుంది. నెక్స్ట్ ఇది 60 అయితే ఇది ఎంత అవుతుంది, 30 కదా. 30కి ఆపోజిట్లో √3 అయితే 60కి ఆపోజిట్లో ఎంత అవుతుంది, √3 టైమ్స్ అంటే 3 అవుతుంది. సో మనకు 1 వాల్యూ ఇచ్చాడు, 3 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 3 టైమ్స్ అవుతుంది అంతే. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఆఫ్ 7 meters హై, ఎలివేషన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ టవర్ విచ్ ఈజ్ 47 meters in height is 30 degrees. How far is the tower located from the platform? క్వశ్చన్ ఇక్కడ 10 రాజు మీరు అర్థం చేసుకుంటే ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ 7 meters హైట్, ప్లాట్ఫామ్ యొక్క హైట్ ఎంత ఉంది, 7 meters. ఎలివేషన్ ఆఫ్ ఏ టవర్ విచ్ ఈజ్, ఒక టవర్ యొక్క హైట్ ఎంత ఉంది, 47 meters. హైట్ ఈజ్ 30 degrees. క్వశ్చన్ జాగ్రత్త చూడండి. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ ప్లాట్ఫామ్ 7 meters హైట్, ద ఎలివేషన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ టవర్ ఈజ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ డిస్టెన్స్ కూడా సేమ్ కాబట్టి ఇది ఎంత అవుతుంది, 30 degrees అంట. ఓకే.
సో ఈ మొత్తం ఇది 7 అయితే ఈ టోటల్ 47, ఇది కూడా 7 అవుతుంది. ఈ రిమైనింగ్ పార్ట్ ఎంత అవుతుంది? 40 కదా. ఏం కనుక్కోవాలి? హౌ ఫార్ ఈజ్ ద టవర్ లొకేటెడ్ ఫ్రమ్ ద ప్లాట్ఫామ్. సో ఇది ప్లాట్ఫాము, ఇది టవరు, ఈ డిస్టెన్స్ ఎంత మనం కనుక్కోవాలి. సో √3 అంటే ఎన్ని పార్ట్స్? 1. ఇది 1 అయితే దీనికి ఆపోజిట్ ఎంత అవుతుంది? √3 టైమ్సే కదా. సో 1 పార్ట్ 40 అయితే √3 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది? 40 √3. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది స్టేజ్ ఆఫ్ ఎలివేషన్, angle of top of the tower at a distance of 50 √3 meters is 30 degrees. Height of the tower is 60 meters. What will be the height of the stage? చాలా మంచి క్వశ్చన్ ఇది. చూడండి, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది స్టేజ్ ద ఎలివేషన్ యాంగిల్ ఆఫ్ టాప్ ఆఫ్ ది టవర్. మళ్ళీ స్టేజ్ ఉంది, నెక్స్ట్ టవర్ ఉంది. ఓకే, ఏమన్నాడు? ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది స్టేజ్ ఎలివేషన్ యాంగిల్ ఆఫ్ ది టాప్ ఆఫ్ టవర్ at a distance of 50 √3 meters is 30 degrees. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ యాంగిల్ ఎంత ఉంది? 30 degrees ఉంది. నెక్స్ట్ స్టేజ్కి టవర్కి డిస్టెన్స్ ఎంత ఉంది? 50 √3 ఉంది. ఇది 50 √3, ఇది కూడా ఏమవుతుంది? 50 √3 కదా. నెక్స్ట్ అదే కనుక్కోవాలి, ఇఫ్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ 60, వాట్ విల్ బి ద హైట్ ఆఫ్ ది స్టేజ్? ఈ టోటల్ హైట్ ఏమో 60 ఇచ్చాడు. ఏం కనుక్కోవాలి? ఈ పార్ట్ వరకు మనం కనుక్కోవాలి. ఇప్పుడు 30 ఎంత? 1 కదా. 60కి ఆపోజిట్ ఎంత? √3 అవుతుంది. సో √3 పార్ట్స్ అనేది 50 √3 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? ఈ √3 క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది? 50 అవుతుంది. సో ఈ 1 పార్ట్ వాల్యూ ఎంత? 50 అవుతుంది. సో టోటల్ 60 అయింది. ఇంతవరకేమో 50 అయితే ఈ రిమైనింగ్ పోర్షన్ ఎంత అవుతుంది? 10 కదా. 10 meters. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. 2 సమాంతర రహదారుల మధ్య 10 మీటర్ల పొడవైన టవర్ ఉందంట. టవర్ పై నుండి రోడ్ల మధ్య యొక్క కోణాలు వరుసగా 30 degrees 45 degrees సుమారుగా. రోడ్లు ఒకదానికొకటి ఎంత దూరంలో ఉన్నాయో మనం కనుక్కోవాలన్నా ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఒక రోడ్డు ఉంది, ఈ రోడ్డు పైన ఒక ఎత్తైన టవర్ ఉందన్నమాట. ఈ టవర్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు? 10 meters ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి చూస్తే ఒకటేమో 30 degrees ఉంది, ఇంకోటేమో 45 degrees ఉందంట. అయితే హౌ ఫార్ ఆర్ ద రోడ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్? ది టోటల్ డిస్టెన్స్ ఏదో మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు చెప్పిన పాయింట్స్ కానీ మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ప్రాబ్లం ఈజీ. 30కి ఆపోజిట్ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇది 60 కదా. 60కి ఆపోజిట్ వాల్యూ ఎంత అవుతుంది? √3 అవుతుంది. సో 45కి ఆపోజిట్ 1 అయితే సో ఇది కూడా ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఈ వాల్యూ ఎంత అవుతుంది? √2 అవుతుంది. ఓకే, సో మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? హైట్. ఇక్కడ మన హైట్ ఎంత ఉంది? 1 పార్ట్ ఉంది. 1 పార్ట్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 10 meters ఇచ్చాడు. ఈ టోటల్ డిస్టెన్స్ కనుక్కోవాలి. టోటల్ డిస్టెన్స్ ఎంత? √3 + 1 వాల్యూ ఎంత మనం కనుక్కోవాలి. మల్టిప్లై చేస్తే √3 + 1 వాల్యూ, √3 వాల్యూ ఎంత? 1.732 + 1 × 10 యాడ్ చేసి ఏమవుతుంది? 2.732 × 10 కదా. 10తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది? 27.32. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్, చెట్టు పాదాల నుండి 300 మీటర్ల దూరంలో నేలపై ఒక బిందువు నుండి ఒక చిన్న చెట్టు పైభాగం యొక్క ఎత్తుకోణం 30 degrees ఉంది. చెట్టు పొడవుగా పెరిగినప్పుడు దాని ఎత్తుకోణం అదే పాయింట్ నుంచి 60 degrees అయిందంట. చెట్టు ఎంత పెరిగిందో మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు యొక్క హైటు ఇంత అనుకోండి, ఇక్కడ నుంచి ఇంత ఉంది హైటు. సో ఈ పాయింట్ నుంచి అబ్జర్వ్ చేసి ఎంత దూరంలో ఉంది? 300 meters దూరంలో ఉంది. ఎంత? 300 meters. ఇక్కడ నుంచి ఇక్కడికి స్టార్టింగ్ యాంగిల్ ఎంత ఉందంట? 30 degrees ఉంది. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఏమైంది? చెట్టు యొక్క హైట్ పెరిగింది. ఇక్కడ పెరిగింది అనుకోండి. పెరిగితే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే ఈ టోటల్ ఇదే పాయింట్ నుంచి చూస్తే ఎంత యాంగిల్ ఉంది? 60 degrees ఉందంట. అయితే ఫైనల్గా ఏం కనుక్కోవాలి? చెట్టు ఎంత పెరిగిందో ఈ పాయింట్ మనం కనుక్కోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, సో ఫస్ట్ మీరు ఈ పాయింట్ వరకు చూడండి. ఈ పాయింట్ వరకు 30 కదా, ఇంతవరకు 30కి ఆపోజిట్లు ఎంత? ఇది 1 అయితే ఇది ఎంత అవుతుంది? √3 అవుతుంది.
ఈ టోటల్ 60 అయితే ఇంతవరకు ఎంత అవుతుంది 30 కదా. సో 30కి ఆపోజిట్లో 1 ఉండాలి అంతే కదా, కానీ ఇక్కడ √3 టైమ్స్ ఉంది కదా. 60కి ఆపోజిట్లో ఈ టోటల్ ఎంత అవుతుంది √3 టైమ్స్ అయితే ఇది ఎంత అవుతుంది 3 అవుతుంది. ఓకే, జనరల్గా ఇది ఎంత అనుకుంటాం, ఇది 1, ఈ టోటల్ మొత్తం ఏమవుతుంది √3 అవుతుంది. ఈ 1 పార్ట్ √3 అయితే √3 పార్ట్స్ ఎంత అవుతుంది టోటల్ 3 అవుతుంది. ఈ టోటల్ 3 ఈ పార్ట్ వరకు 1, సో ఈ పార్ట్ ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇంకింతే, ఇలా చేసే ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు √3 పార్ట్ వాల్యూ ఎంత, √3 వాల్యూ అనేది 300 అయితే మనకు 2 పార్ట్స్ వాల్యూ కావాలి. 2 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది. సో దీన్ని ఏం చేయొచ్చు మనం, √3తో క్యాన్సిల్ చేస్తే 100 √3 అవుతుంది, మల్టిప్లై చేస్తే 200 √3. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పని లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ కన్ఫ్యూజన్ అయితే స్టార్టింగ్లో ఎంత ఉంది 30, తర్వాత ఎంత ఉంది 60 ఉంది. ఇది 30 అయింది, 30కి ఆపోజిట్లు ఇంతవరకే, ఈ 30కి ఆపోజిట్లు ఇది 1 అయితే ఇది ఏమవుతుంది √3 అవుతుంది. ఇప్పుడు ఈ టోటల్ ఎంత 60, పెద్ద ట్రయాంగిల్ ఇది ఎంత 60. 60కి ఆపోజిట్లు ఎంత ఉండాలి, ఈ మొత్తం √3 అవుతుంది. 30కి ఆపోజిట్లు ఎంత ఉండాలి 1 ఉండాలి. సో ఈ రెండింటికి ఇదే బేస్ కదా, రెండింటికి ఇదే బేస్ అంటే రెండు ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ √3తో మల్టిప్లై చేయండి, ఇక్కడ √3తో మల్టిప్లై చేసి ఇక్కడ కూడా ఏం చేయాలి √3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది టోటల్ 3 అవుతుంది. ఈ టోటల్ హైట్ 3 అయితే ఈ పార్ట్ వరకు 1, రిమైనింగ్ పార్ట్ ఎంత 2. సో ఈ √3 వాల్యూ ఎంత ఇచ్చాడు 300 ఇస్తే మనం 2 పార్ట్స్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. నెక్స్ట్ వన్, ఒక చెట్టు విరిగి నేలపై పడుతుంది. దాని ఎగువ భాగం ఇప్పటికీ దాని కాండం పాక్షికంగా జోడించబడి ఉంటుంది. చెట్టు యొక్క అసలు ఎత్తు 24 మీటర్లు మరియు అది భూమితో 30 డిగ్రీల కోణాన్ని కలిగి ఉంటే అది ఏ ఎత్తులో విరిగిందో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఒక పెద్ద చెట్టు ఉందంట, ఈ చెట్టు ఇక్కడ విరిగిపోయింది. సో సేమ్ ఇదే హైట్ ఉంది కదా, ఈ హైట్ వచ్చి ఏమైంది కిందకి నేల కానుకుంది. ఓకే, ఎంత డిగ్రీలో 30 డిగ్రీస్లో. ఓకే, సో ఇక్కడ పాయింట్ జాగ్రత్తగా చూడండి, ఇది 30 డిగ్రీస్, దీనికి ఆపోజిట్ వాల్యూ ఎంత అవుతుంది 1, దీనికి ఆపోజిట్ వాల్యూ ఎంత అవుతుంది √3 అవుతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది 2 కదా. సో ఈ డిస్టెన్స్ ఏంటిది, ఈ డిస్టెన్సు చెట్టు ఇరిగిపోయింది అదే కదా. సో ఈ 2 పార్ట్స్ అనేది దీనికి ఈక్వలే కదా, ఇదే కదా, ఈ ఇరిగిపోయిన పార్ట్ ఇక్కడ యాడ్ అయింది. సో ఇది కూడా ఏమవుతుంది 2 పార్ట్స్ అవుతుంది. ఇంకా ప్రాబ్లం అయిపోయింది. సో ఇక్కడ మన ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, చెట్టు యొక్క అసలు ఎత్తు 24 మీటర్లు, మొత్తం ఇది 1 పార్ట్, ఇది 2 పార్ట్స్, టోటల్ 3 పార్ట్స్ ఎంత 24 అయితే ఆ చెట్టు ఎంత ఎత్తులో విరిగింది, ఇక్కడ నుంచి ఈ ఎత్తులోనే కదా, ఈ 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది 3 ఏం సాల్వ్ అవుతుంది 8 టైమ్స్ 8 మీటర్స్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చాలా ఈజీ క్వశ్చన్స్ అనమాట. అయితే మీరు ఎగ్జామ్కి ముందు ఒక్కసారి రివైజ్ చేసి వెళ్తే సేమ్ క్వశ్చన్స్ వస్తే అసలు క్యాలిక్యులేషన్స్ ఉండవు. చాలామంది స్టూడెంట్స్ హైట్స్ అండ్ డిస్టెన్స్ అంటే భయపడతారు. ఈ చిన్న ట్రిక్స్ 30, 60, 45 తెలిస్తే ప్రాబ్లం చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేలపై ఒక బిందువు నుండి 18 మీటర్ల ఎత్తుగల స్తంభంపై అమర్చబడిన జెండా ఎగువ మరియు దిగువ ఎలివేషన్ కోణాలు వరుసగా 60 డిగ్రీలు మరియు 30 డిగ్రీలు ఉంటాయి. జెండా ఎత్తు ఎంతో మనం కనుక్కోవాలి. ఇక్కడ జాగ్రత్త చూడండి, భూమి మీద ఒక ఎత్తైన పోల్ ఉంది. ఈ పోల్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు 18 మీటర్స్ ఇచ్చాడు. సో ఈ పోల్ పైన ఒక జెండా పెట్టాడంట, ఇక్కడ ఒక జెండా పాతాడు, ఇక్కడ నుంచి ఎలివేషను. సో జెండా యొక్క బాటం నుంచి టాప్ నుంచి, సో ఇక్కడ నుంచి చూసుకోండి, ఇక్కడ నుంచి జెండా బాటం నుంచి అలాగే జెండా యొక్క టాప్ నుంచి యాంగిల్స్ ఇచ్చాడు. ఇదేమో 30 డిగ్రీస్ అయితే దీని యొక్క యాంగిల్ ఎంత ఇచ్చాడు 60 డిగ్రీస్ ఇచ్చాడు. అయితే ఏం కనుక్కోవాలి, హైట్ ఆఫ్ ది ఫ్లాగ్, ఈ పార్ట్ ఎంత మనం కనుక్కోవాలి. ఆల్రెడీ చేసిందే. ఫస్ట్ ఇంతవరకు చూడండి, 30 డిగ్రీస్ చూడండి, 30 డిగ్రీస్ ఇది 1 అయితే ఇది ఏమవుతుంది √3 అవుతుంది. ఇది టోటల్ 60 అయితే ఇది ఎంత అవుతుంది 30 అవుతుంది కదా. 30కి ఆపోజిట్లో √3 అయితే 60కి ఆపోజిట్లో ఏమవుతుంది √3 పార్ట్స్ అవుతుంది. √3 ఇంటూ √3 ఎంత 3 అవుతుంది. ఓకే, టోటల్ 3 అయితే ఈ పార్ట్ 1, రిమైనింగ్ పార్ట్ ఎంత 2 పార్ట్స్. ఓకే, సో మనకు 1 పార్ట్ వాల్యూ ఎంత ఇచ్చాడు 18 ఇచ్చాడు. జెండా యొక్క హైట్ ఎంత ఉంది 2 పార్ట్స్ ఉంది.
దానికి వాల్యూ ఎంత అవుతుంది 36 మీటర్స్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, రమేష్ మరియు సురేష్ల మట్టి భవనాలు వరుసగా 8 సెంటీమీటర్లు మరియు 15 సెంటీమీటర్ల ఎత్తులో ఉన్నాయి. అవి 20 సెంటీమీటర్లు వారి మట్టి భవనాల పై భాగాలు ఒకదానికొకటి ఎంత దూరంలో ఉన్నాయో మనం కనుక్కోవాలి. సో చూడండి ఏమన్నాడు, రమేష్ మరియు సురేష్ బిల్డింగ్స్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ 8 meters and 15 centimeters respectively. They are 24 meters apart. సో రమేష్ యొక్క ఇంటి హైట్ ఏమో 8 meters ఉంది, అలాగే సురేష్ యొక్క హౌస్ హైట్ ఏమో 24 meters ఉంది. వీళ్ళిద్దరి మధ్య దూరం ఎంత ఉంది, ఇది 15. వీళ్ళిద్దరి మధ్య దూరం ఎంత ఇచ్చాడు, 24 ఇచ్చాడు. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం మనం కనుక్కోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ దూరం కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేస్తారు, ఈ పార్ట్ జాగ్రత్తగా చూడండి. ఇది 24 అయితే ఇది కూడా ఏమవుతుంది 24 కదా. సో రెక్టాంగిల్. నెక్స్ట్ ఈ పార్ట్ A2, ఈ టోటల్ పార్ట్ 15 ఇచ్చాడు. ఓకే, సో ఈ పార్ట్ 8 అయితే ఇంతవరకు ఏమవుతుంది, ఇది కూడా 8 కదా. సో రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంది, 7 ఉంది. కంపల్సరీగా మనం ట్రిప్లెట్స్ ఇచ్చేయచ్చు. ఇది 7, 24 అయితే ఇది ఏమవుతుంది కంపల్సరీగా 25 అవుతుంది. ట్రిప్లెట్స్ చాలాసార్లు చెప్పాను నేను. సో అంతేగాని మీరు మళ్ళీ పైథాగరస్ థీరం రాసి క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. ట్రిప్లెట్స్ అనేది 7, 24, 25. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, పగటిపూట ఒక నిర్దిష్ట సమయంలో సూర్యుని స్థానం కారణంగా 6 అడుగుల పొడవైన మనిషి 4 అడుగుల నీడను వేస్తాడు. అయితే మనిషి పక్కన ఉన్న ఒక స్తంభం 36 అడుగుల నీడను చూపుతుంది. స్తంభం యొక్క ఎత్తు ఎంత మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ అండి, ఇక్కడ ఎవరు ఉన్నాడు, ఒక పొడవైన మనిషి 6 అడుగులు ఉన్నాడు. అతనికి నీడ ఎంత పడింది, 4 అడుగులు పడింది. అది దాని పక్కన ఇంకో స్తంభం ఉందంట, అది ఎంత హైట్ మనకు తెలియదు, కానీ దాని యొక్క నీడ ఎంత చూపించాడు, 36 చూపించాడు. ఓకే, 6 పార్ట్స్ అనేది 4 అయితే ఎన్ని పార్ట్స్ 36 అవుతుంది మనం కనుక్కోవాలి. 4 నిమిషాలు పోతుంది, 4, 9, 36, 9, 4 ఎంత 54. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ ఎంత అవుతుంది, 90 డిగ్రీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 degrees, ఇది 30 degrees ఉంటే ఏం చేయాలి, 60కి ఆపోజిట్లో ఇప్పుడు √3 వస్తుంది, 30కి ఆపోజిట్లో ఇప్పుడు 1 అవుతుంది. ఇక్కడ మనం పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఈ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఓకే, సో ఇది 90 degrees ఉంది, ఇది 30 అనుకోండి, ఇది 60 అనుకోండి. 30కి ఆపోజిట్లో ఎప్పుడు 1 ఉండాలి, 60కి ఆపోజిట్లో √3 వస్తుంది, అలాగే 90కి ఆపోజిట్లో ఎప్పుడు 2 వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఇది 45 degrees, ఇది 45 degrees. ఈ పాయింట్స్ కానీ తెలిస్తే ప్రాబ్లమ్స్ చాలా ఈజీ సాల్వ్ చేయొచ్చు. 45 degreesకి ఆపోజిట్లో 1 ఉంటుంది, ఇది కూడా 45 కాబట్టి ఇది కూడా ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ మనం పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఈ వాల్యూ ఎంత అవుతుంది, 90 degreesకి ఆపోజిట్లో √2 అవుతుంది. ఇవి బేసిక్ స్టాండర్డ్ వాల్యూస్. ఇప్పుడు కాంబినేషన్ అనమాట, ఈ రెండు కలిపినప్పుడు ఎగ్జామ్లో ఎక్కువగా కాంబినేషన్లోనే అడిగేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 degrees ఉంది, ఇది 60 degrees ఉంది. 30, 60 degrees ఉంటే మనం మెయిన్గా ప్రాబ్లంలో అడిగేది ఈ డిస్టెన్స్ ఇస్తాడు, ఎక్సెల్ డిస్టెన్స్ ఇస్తాడు, హైట్ కనుక్కోమంటాడు. ఈ వాల్యూ ఎంత మనం కనుక్కోవాలి. సో దానికి మనం డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా, హైట్ వాల్యూ కావాలంటే మీరు ఏం చేస్తారు, ఎక్స్ వాల్యూ నుంచి హాఫ్ తీసుకోండి, ఇంటూ √3 చేయండి, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 degrees, ఈసారి 45 degrees అనుకోండి, 45 degrees. ఈ వాల్యూ ఎక్స్ ఇస్తాడు, ఏం కనుక్కోవాలి మనం, హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఎక్స్లోంచి హాఫ్ చేయండి. ఇక్కడ మనకు 45 degrees కాబట్టి మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు, √3 + 1 రాయండి, √3 + 1. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ ఏంటిది, ఇది 45 degrees ఉంది, నెక్స్ట్ ఇదేమో 60 degrees ఉంది. మనకేం చేస్తాడు, ఈ వాల్యూ ఇస్తాడు, ఈ ఎక్స్ వాల్యూ ఇస్తే మనం హైట్ ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్లో హాఫ్ తీసుకోండి. ఇక్కడ మనకి ఏం కావాలి, 60 అంటేనేమో √3, 45 అంటే √3 + 1. ఈ రెండు కాంబినేషన్లు ఉన్నాయి కాబట్టి √3 × √3 + 1.
సో ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, మనం 3 డయాగ్రామ్స్లో హైట్లో x/2 అనేది కామన్. సో ఆ వాల్యూలో x/2 అనేది కామన్గా ఉంది. మనం 60 degrees ఉంటే √3 రాస్తాము, 45 degrees ఉంటే √3 + 1, అలాగే 45, 60 ఉంటే √3 వస్తుంది, √3 + 1 వస్తుంది. ఓకే, ఈ పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాడు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ హైట్ x అనుకోండి, కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అవుతుంది? θ1 + θ2 = యాంగిల్ ఎంత అవుతుంది? 90 degree అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది θ అనుకోండి, కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 90 - θ అవుతుంది. మనకి ఈ వాల్యూ a ఇస్తాడు, అలాగే దీని యొక్క లెంత్ b ఇస్తాడు. ఇలా ఇచ్చిన నెక్స్ట్ దీని యొక్క వాల్యూ మళ్ళీ కాంప్లిమెంట్ యాంగిల్ ఇది θ అవుతుంది, ఇదేమో 90 - θ అవుతుంది. దీని యొక్క హైట్ a ఇస్తాడు, అలాగే దీని యొక్క హైట్ b ఇస్తాడు, దీని యొక్క లెంత్ x కనుక్కోవాలి. ఇలా ఇచ్చినా సరే నెక్స్ట్ దీని యొక్క వాల్యూ θ అవుతుంది, ఇది 90 - θ అవుతుంది. ఈ వాల్యూ మనకి ఏం చేస్తాడంటే ఈ వాల్యూ మనకు a ఇస్తాడు, ఈ టోటల్ వాల్యూ b ఇస్తాడు, ఈ హైట్ x కనుక్కోవాలి. ఈ 3 డయాగ్రామ్స్లో క్వశ్చన్ ఫార్మేట్ ఎలా ఉన్నా సరే మన x వాల్యూ = రాయొచ్చు మనం √a × b. ఈ మూడింటికి ఒకటే ఫార్ములా. ఓకే, ఈ పాయింట్స్ కానీ మీకు తెలిస్తే ఇంకా మీరు క్వశ్చన్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే జస్ట్ మ్యాక్సిమం 5 seconds, అంతకంటే ఎక్కువ ఆన్సర్ పట్టదు. చూడండి ఏమన్నాడు ఇక్కడ, నేను తెలుగులో కొంచెం లాంగ్వేజ్ మిస్టేక్ అయి ఉండొచ్చు, ఫస్ట్ ఇంగ్లీష్లోనే జాగ్రత్త చూడండి. మ్యాక్సిమం మీకు ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేశాను, అక్కడెక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ వాడు ఏమన్నాడు, from a point y on a level ground, the angle of elevation of the top of a lamp, the post is 45 degrees. If the distance of point y from the foot of the lamp post is 80 meters, height of the lamp post అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, జస్ట్ మీరు ఏం చేయాలి, 45 degrees, 45 degrees కదా, దీని యొక్క లెంత్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 80 ఇచ్చాడు. హైట్ కనుక్కోవాలి. ఇది 45 degrees అయితే ఇది కూడా ఏమవుతుంది? 45 degrees కదా. ఈ 45 ముందు వాల్యూ ఎంత ఉంది? 80 ఉంది. దీని కూడా ముందు కూడా వాల్యూ ఎంత అవుతుంది? 80 అవుతుంది. నేను డయాగ్రామ్ రాయాల్సిన పని కూడా లేదు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 200 మీటర్ల దూరంలో ఉన్న ఒక పాయింట్ నుంచి 200√3 మీటర్ల ఎత్తుగల గోపురం శిఖరానికి ఉన్న దిశమానపు కోణం ఎంత కనుక్కోవాలి. దీని యొక్క హైట్ ఇచ్చాడు, హైట్ ఎంత ఇచ్చాడు? 200√3 ఇచ్చాడు. ఇదేమో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 200 ఇచ్చాడు. మీరు రేషియోలో కన్వర్ట్ చేయండి, ఇదేమో 1 time, ఇదేమో √3 times. √3కి ఆపోజిట్ యాంగిల్ ఎంత అవుతుంది? 60 అవుతుంది. డైరెక్ట్గా ఆప్షన్ B is correct. Next one, the angle of depreciation of the foot of a building from the top of a tower is 32√3 meters. Height is 60 degrees. How far is the building from the tower? ఇక్కడ చూడండి, యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ అంటే ఏంది? పైనుంచి కిందకు చూస్తే ఈ యాంగిల్ ఇచ్చాడు, ఈ యాంగిల్ రెండు ఈక్వలే, ఎంతైంది? 60 degrees. ఈ 60 degrees వాల్యూ ఎంత ఇచ్చాడు? దీనికి ఆపోజిట్ ఎంత ఇచ్చాడు? 32√3 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? ఈ లెంత్ కనుక్కోవాలి. ఓకే, ఇది 63 అయితే ఇది ఎంత అవుతుంది? ఇది √3 అవుతుంది, ఇదేమో 1. ఈ 1 వాల్యూ కనుక్కోవాలి. √3 పార్ట్స్ అనేది 32√3 అయితే 1 పార్ట్ ఎంత కనుక్కోవాలి? √3 క్యాన్సిల్, 31 meters. ఆప్షన్ A ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నది మీద నిర్మించిన ఒక వంతెన నది తీరానికి 45 degrees కోణం కలిగి ఉంటుంది. కింద ఇచ్చిన చిత్రం చూపినట్లుగా వంతెన పొడవు 150 మీటర్లు అయితే నది వెడల్పు కనుక్కోవాలి. చూడండి, ఇది వంతెన పొడవు ఇచ్చాడు, ఎంత? 150 మీటర్లు. నది వెడల్పు మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనం ఏం రూల్ అప్లై చేయొచ్చు? 45 రూల్ అప్లై చేయొచ్చు కదా. సో ఇది 45 అయితే ఇది కూడా ఏమవుతుంది? 45, ఇది 90. మనకు 90కి వాల్యూ ఇచ్చాడు, దీని ఆపోజిట్ వాల్యూ ఎంత? 150 ఇచ్చాడు. ఇది 1, ఇదేమవుతుంది? √2 కదా. సో √2 పార్ట్స్ అనేది 150 అయింది. √2 పార్ట్స్ అనేది 150 అయితే మనం 1 part కనుక్కోవాలి. ఇదే కదా వెడల్పు, ఈ 1 part కనుక్కోవాలి. 150/√2 మనం ఎన్నిసార్లు రాయొచ్చు? 150ని 75 × 2గా రాయొచ్చు. √2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? √2 times క్యాన్సిల్ అవుతుంది. 75/√2. ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ మీరు క్వశ్చన్ మొత్తం చదవాల్సిన పని లేదు. అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, యాంగిల్ దేని మీద ఇచ్చాడు, అసలు ఏం కొనుక్కోమన్నాడు, ఈ ఒక్క పాయింట్ కానీ తెలిస్తే ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫ్రమ్ ది ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ హ్యూమన్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్ 43.5 meters
tall tower. The angle of elevation of the top was 60 degrees. She moves in a straight line from the position of the tower in such a way that the angle of elevation of a tower becomes 30 degrees from its final position. Then what will be the changed distance? పాయింట్ చూడండి, ఇక్కడ మనకి 60-30 రూల్ కదా. ఇక్కడ మనకి ఏముంది, ఇది 60 అనుకోండి, ఇదేంటిది ఇది 30. గోపురం యొక్క హైట్ ఎంత ఇచ్చాడు, 43.5 ఇచ్చాడు. మీకు ఆల్రెడీ చెప్పే కదా. సో ఈ వాల్యూ మనం h ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను, x/2√3 కదా. హెచ్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 43.5, దట్ ఈజ్ ఈక్వల్ టు x/2 ఇంటూ √3. మనం 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 2 5 10.8687, దట్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ x కదా. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 87/√3 అవుతుంది. 87/√3. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఏమవుతుంది, 3తో క్యాన్సిల్ చేస్తే 3 6 3 9 27 √3 29/√3. ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకు, 29/√3 వచ్చింది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత రాశాను, డైరెక్ట్గా ఏం అవసరం లేదు. ఇక్కడ అదే కనుక్కోవాలి, హైట్ ఇచ్చాడు మనకు, ఆ డిస్టెన్స్ వాల్యూ కనుక్కోవాలి. హైట్ ఈజ్వల్ ఫార్ములా ఏంటిది, 60-30 ఉంటే x/2 ఇంటూ √3 కదా. హైట్ వాల్యూ ఎంత, 43.5, దట్ ఈజ్ ఈక్వల్ టు x/2 ఇంటూ √3. ఇక్కడ నేను 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 87/√3, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 times 9 times √3, 29/√3. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మీరు ఇదే క్యాలిక్యులేషన్ చేయాల్సింది, మళ్ళీ మీరు డయాగ్రామ్ రాసి చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వన్, 25√3 మీటర్ల ఎత్తుగల గోపురం నీడ సూర్యుడు 60 డిగ్రీల నుంచి x డిగ్రీ కోణం అవనమానంలోకి మారినప్పుడు 50 మీటర్లు పెరుగుతుంది. x విలువ మనం కనుక్కోవాలి, హైట్ కనుక్కోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి ఏమిచ్చాడు, స్టార్టింగ్ నీడ 60 నుంచి 30కి వెళ్ళిపోయింది. గోపురం యొక్క హైట్ ఎంత ఇచ్చాడు, 25/√3 ఇచ్చాడు. ఇక్కడేమో ఎంత షాడో ఎంత ఇంక్రీజ్ అయింది, 50 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇందులో ఇది హాఫ్ ఉంది, 50లో హాఫ్ √3 అంటే ఇది 60 ఉంటే ఇది కంపల్సరీ ఇది ఏమవుతుంది, 30 అవుతుంది. ఓకే, కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఉంది కదా. హైట్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పాను, x/2 ఇంటూ √3 కదా. హైట్ ఎంత ఉంది, 25/√3 ఉంది. అలాగే x వాల్యూ ఎంత, 50/2 ఇంటూ √3 25, రెండు ఈక్వల్గా ఉంది. మనం ఈ షార్ట్ ట్రిక్ ఫామ్ ఎప్పుడు అప్లై చేస్తాము, 60-30 రూల్కి అప్లై చేస్తాము. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సూర్యుడు దిశామానపు కోణం 30 degrees నుండి 60 degrees పెరిగినప్పుడు ఒక క్యాండిల్ యొక్క నీడ పొడవు 24 మీటర్లు తగ్గుతుంది. ఆ క్యాండిల్ యొక్క ఎత్తు మనం కనుక్కోవాలి. ఏ రూల్ ఇది, 30 60 కదా. సో హైట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, x/2 √3 అవుతుంది. ఏం కనుక్కోవాలి, ఎత్తే కదా కనుక్కోవాల్సింది. x వాల్యూ ఎంత ఇచ్చాడు, 24/2 √3. మీరు జస్ట్ హాఫ్ తీసుకుని √3తో మల్టిప్లై చేయండి అంతే, 12/3. మొత్తం రాయాల్సిన పని లేదు. మన హైట్ ఇచ్చాడు, దాని యొక్క నీడ ఎంత తగ్గిందో ఇచ్చాడు, అందులో హాఫ్ తీసుకొని √3తో మల్టిప్లై చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భవన యొక్క శిఖరంతో ఒక పాయింట్ ఏ నుంచి భూమి వరకు ఉన్న దిశమానపు కోణం 30 degreesగా ఉంది. ఆ తర్వాత పాదం నుండి 20 మీటర్ల దూరంగా ఉన్న ఎక్స్ పాయింట్కి కదిలినప్పుడు దిశామానపు కోణం 60 degreesగా మారింది. అప్పుడు పాయింట్ ఏ నుండి గోపురం వరకు దూరం ఎంతో కనుక్కోవాలి. జాగ్రత్తగా చూడండి, ఇది కొంచెం క్వశ్చన్ మారింది. ఈ పాఠం తెలిసి ముందుగానే అయిపోయేది. ఇక్కడ ఏమనుంది, ఇక్కడ నుంచి ఫస్ట్ యాంగిల్ ఎంత ఉంది, 30 degrees ఉంది. ఇక్కడ ఏ నుంచి కొంత డిస్టెన్స్ వెళ్ళాడు, ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు, 20 meters వెళ్ళాడు. ఇక్కడ యాంగిల్ ఎంత ఉందంటే మళ్ళీ 60 degrees అయితే ఉంది. అయితే క్వశ్చన్ ఏం కనుక్కోమంటున్నాడు, ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత మనం కనుక్కోవాలి, ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. మీకు ఈ పాయింట్ ఎలా వస్తుందో నేను చెప్పలేదు. ఆల్రెడీ ఈ పాయింట్ కావాలంటే ఇందులో డైరెక్ట్గా హాఫ్ తీసుకుంటే వస్తుంది. ఎంత, 10. టోటల్ డిస్టెన్స్ ఎంత, 10 + 20 30 ఈజ్ ఆన్సర్. నేను ఇందాక ఏం చెప్పాను, దీనికి ఫార్ములా మాత్రమే చెప్పాను. హెచ్ వాల్యూ ఎలా వస్తుంది, ఎక్స్లో హాఫ్ తీసుకోండి, 20లో హాఫ్ ఎంత, 10 × √3. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఏంటంటే హైట్ కనుక్కోమని లేదు, ఈ టోటల్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఈ టోటల్ డిస్టెన్స్ 10 + 20 ఎంత, 30. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి యాంగిల్స్ ఏమేమి ఇచ్చాడు, 30 degrees 45 degrees ఇచ్చాడు. అది ఇఫ్ ద
2 houses are 50 meters apart. What will be the height of the building in meters? హైట్ కనుక్కోవాలంటే జస్ట్ ఏం చేయాలి, హాఫ్ చేయండి. 45 degrees కాబట్టి ఏం చేయాలి, √3 + 1. 50లో హాఫ్ ఎంత, 25 √3 + 1. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చూడండి ఎంత టైము, జస్ట్ 5 seconds. మనం డయాగ్రామ్ వేయాల్సిన పని లేదు, మనకు ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి ముందు. ఓకే, నెక్స్ట్ వన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ ద 2 points ఆన్ ద గ్రౌండ్ 18 meters 32 meters away from the foot of the tower ఆర్ కాంప్లిమెంటరీ హైట్ ఆఫ్ ద టవర్ అన్నాడు. కాంప్లిమెంటరీ యాంగిల్ ఇచ్చి మనకు ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఒక టాప్, ఇక్కడ 2 points నుంచి ఇక్కడికి ఇలా ఉంది. ఏమన్నాడు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు కదా. ఇప్పుడు ఇది తీటా అయితే ఇదేమవుతుంది, 90 - తీటా అవుతుంది. ఇదేమో 18 meters, ఇదేమో 32 meters అన్నాడు. అయితే హైట్ ఆఫ్ ది టవర్ ఈ వాల్యూ కనుక్కోవాలి. డైరెక్ట్ x = ఏమని చెప్పొచ్చు మనం, √AB షార్ట్ ట్రిక్ ఫార్ములా చెప్పాను. 18 × 32. ఇక్కడ మనం దీన్ని ఎలా రాయొచ్చు, 18ని 9 × 2గా రాయొచ్చు. అలాగే 32ని ఎలా రాయొచ్చు, 16 2గా రాయొచ్చు. √9 అంటే 3, 2 2s వచ్చినాయి కాబట్టి ఒక 2 బయటకు వస్తుంది. √16 అంటే 4, 3 6 6 4 24 meters. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చూసారు కదా, ఇక్కడ మనం ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్ లేకుండా, నేను ఈ డయాగ్రామ్ వేయకుండా కూడా నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలను. ఈ డయాగ్రామ్ మీకు అర్థం కావడం కోసం చెప్పాను. ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్ అన్నాడు, 2 values ఇచ్చాడు. మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు, దీని యొక్క √ వాల్యూ కనుక్కుంటే ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.